హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా, పుదీనా, కొత్తిమీర పచ్చడి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా పచ్చడి చేసుకోండి. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మరి సూపర్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తారండి. చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ధనియాలు వేసుకోండి. ఆ తర్వాత మనం మంచిగా కట్ చేసుకున్న నాటు టమాటాలు తీసుకోండి. అప్పుడే చట్నీ బాగుంటుంది. దీంట్లో ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకొని ఒక్కసారి బాగా కలపెట్టుకొని ఇవి మగ్గించుకోండి. ఇంతలోపు మనం కొత్తిమీర, పుదీనా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకుందాం. టమాటాలు కదా, పులుపు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోండి. కొంచెం మరిన్నే వేసుకోండి. కారం ఉంటే తగ్గియండి, కారం లేకపోతే పచ్చిమిర్చి అనేది ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా రెండు కలిపేసుకోవాలి. అయిపోయింది కదా, మనం ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. 4 ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, చక్కగా మిక్సీ పెట్టేసాను. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు, కచ్చాపచ్చా దంచిన ఎల్లిగడ్డలు, ఫ్రెష్ కరివేపాకు, కొంచెం పసుపు, టమాటా చట్నీ మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా టేస్ట్ సరిపడా సాల్ట్, అప్పుడు మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి కొంచెం వేసుకున్నాం. మరి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూసారు కదా, టమాటా, పుదీనా, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.